అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడనే చర్చ కాంగ్రెస్ వర్గాలలో గట్టిగా ప్రచారం అవుతున్నది. అయితే వచ్చే నెల డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ ఉన్నాడు. ఆ భారీ బహిరంగ సభ దేనికి సంకేతం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తయిపోయేటటువంటి దశ. అంటే దాదాపు 2023 డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. నేను అనుముల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఆయన డిసెంబర్ 7వ తారీఖు 2023 నాడు చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ 2024 డిసెంబర్ 7వ తారీఖు వచ్చేసరికి 1 ఇయర్ పాలన పూర్తయిపోతుంది. అయితే ఈ సంవత్సరం పాలన గడిచిపోతుంది కదా, సో 1 ఇయర్ సెలబ్రేషన్ అట. మేము సంవత్సరం రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసేసినాం, తెలంగాణ అద్దపు తునుకైపోయింది, భూకంపం బద్దలైపోయింది అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆయన ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి అడిగున్నాడు. ఇప్పుడు ఆ సెలబ్రేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో డిసెంబర్ 7వ తారీఖు రేవంత్ రెడ్డి సార్ రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా తీసేటటువంటి ప్లానింగ్స్ చేసుకున్నారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే రైతు బంధు వాస్తవానికి జూన్ లేకపోతే జూలైలో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు రైతు బంధు రానటువంటి ఘటన కూడా మనం చూసినాం. అయితే రేవంత్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో మనకు రైతు బంధు వచ్చింది. ఇది కేసీఆర్ అప్పుడు ఎన్నికల సందర్భంలో రైతు బంధు ఇవ్వాల్సింది ఉండే కదా. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు అడ్డుబడి లేదు, ఇది ఎలక్షన్ టైం, ఇప్పుడు కనుక కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కేసీఆర్కి ఓట్లేస్తారు, ఇది ఎలక్షన్ టైం, ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఈ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రైతు బంధు ఇవ్వకూడదు అని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఒక ఏమంటారు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఒక కంప్లైంట్ ఇచ్చి అప్పుడు ఇచ్చేటటువంటి రైతు బంధును అడ్డుకునే ప్రయత్నం చేసినారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రైతు బంధు ఇచ్చారు. ఫస్ట్ ఎంత సేమ్ కేసీఆర్ ఇచ్చినట్టు 5,000 రూపాయల చొప్పున 7,500 రూపాయలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాలో డబ్బులు ఉన్నాయి. అవే డబ్బులు ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5,000 రూపాయల చొప్పున ఎకరానికి రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. సరే జనవరి తీసేయి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో రావాలి. జూలైలో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే. జూలైలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 7,500 రూపాయలు రావాలి ఎకరానికి. కానీ జూలైలో రావాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇప్పటిదాకా చేరలే, ఇప్పటిదాకా అకౌంట్లో వేయలేకపోయినారు. కారణం ఏంది అని చెప్పి మనం ఒక్కసారి మొత్తం రెటిఫై చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రుణమాఫీ చేసినాం, రుణమాఫీకే డబ్బులు అయిపోయినాయి, దాదాపు మేము 26,000 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించేటటువంటి ప్రయత్నం చేసినాము, దీంట్లో దగ్గర 18,000 కోట్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకో 8,000 కోట్ల రూపాయలు మిగిలినాయి, ఇవి మళ్ళీ రుణమాఫీ కోసమే కేటాయిస్తారట, మళ్ళీ రుణమాఫీ కోసమే కేటాయిస్తాం. కాబట్టి ఇప్పుడు మేము రైతు బంధు ఇవ్వాలంటే దాదాపు 7,500 రూపాయల బడ్జెట్ కావాలి. కాబట్టి ఈ 7,500 రూపాయల బడ్జెట్ స్వీకరించడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నదట. ఇప్పటికిప్పుడు ఈ డిసెంబర్ 7వ తారీఖు రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రస్తావన తీయడానికి గల కారణం ఏందో చెప్పనా? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు కావాలంటే మాక్సిమం పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలు వేయాలి కదా. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్ని రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో రైతులే ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి ఒకవేళ రైతులు ఓట్లు వేయకపోతే పరిస్థితి ఏంది? రైతులు కనుక మన పైన తిరుగుబాటు చేస్తే, రైతులు మనకు ఓట్లు వేయలేకపోతే మనకు ఓట్లు రావు, సీట్లు కూడా రావు. కాబట్టి దాదాపు 12,000 సీట్లు ఉన్నాయి. 12,000 పైచిలకు సీట్లలో కాంగ్రెస్ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏది సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 7,000 నుండి 7,500 సీట్లు టార్గెట్ పెట్టుకున్నదట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని సీట్లు టార్గెట్ పెట్టుకున్నది. ఇన్ని సీట్లు రీచ్ కావాలంటే ఏం చేయాలో ఫస్ట్ రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది రైతులు వెయిట్ చేస్తారు, ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు, వేస్తారా ఇయ్యరా, అసలు రైతు బంధు ఇచ్చేటటువంటి ఒపీనియన్ వీళ్ళకు ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా మంది రైతులు వెయిట్ చేస్తారు. అయితే రైతులకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. డిసెంబర్ 7వ తారీఖు, వచ్చే నెల 7వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాడు. ఎన్ని ఎకరాలకు, 5 ఎకరాల లోపా, 10 ఎకరాల లోపా, 7 ఎకరాల లోపా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ డిసెంబర్ 7వ తారీఖు ఒక క్లారిటీ ఇస్తాడు. అలాగే మీరు మొన్న కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేశారు కదా, ఆ సర్వేలో రైతు బంధు ఇవ్వడానికి కూడా వాళ్ళు సర్వే చేసినట్టు తెలుసా? అంటే కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు కదా,
ఇది మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏ భూమి ఉన్నది, ఎన్ని ఎకరాలకు పట్టాలు ఉన్నాయి, పట్టా పాస్ పుస్తకం నెంబర్ ఇవ్వండి, మీకు ఆ భూముల పేర్లు కూడా, అది మెట్ట భూమా లేకపోతే అది రాగడి భూమా, ఏం భూమా అని కూడా మీ దగ్గర మొత్తం డేటా తీసుకున్నారు కదా. అయితే మీకు రైతు బంధు ఎన్ని ఎకరాలకు రావాలనేది కూడా ఆ డేటాలోనే ఉంటుందట. వాళ్ళు తీసుకున్నటువంటి డేటా నుండి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఎకరాల లోపు రైతు బంధు ఇవ్వచ్చు అనేది పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 7వ తారీఖు అనే భారీ బహిరంగ సభలో 10 ఎకరాల లోపే రైతు బంధు అని చెప్పొచ్చు, 10 ఎకరాల లోపే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం. అయితే 7వ తారీఖు మాత్రం రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక డిక్లరేషన్. ఈ అంశంతో పాటు సరే 10 ఎకరాల లోపు రైతు బంధు బాగానే ఉన్నది, మరి ఎప్పుడు ఇస్తారు, ఏ డేట్కి ఇస్తారు, 7వ తారీఖు డిక్లరేషన్ చేస్తాడు, అది 10 ఎకరాల 5 ఎకరాల 7 ఎకరాలు అనేది చెప్తాడు. కానీ ఎన్నో తారీఖు ఇస్తారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, అలాగే కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ, రాజకీయ విశ్లేషకులు అలాగే కొన్ని రాజకీయ వర్గాలలో వినబడుతున్నటువంటి గుసగుసలు ఏంటంటే డిసెంబరు ఎండింగ్, డిసెంబర్ 31కు రైతు బంధు డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడానికి రెడీగా ఉన్నారనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. డిసెంబర్ 31 నుండి దాదాపు జనవరి 30 అనుకుంటా, జనవరి 30 అంటే దాదాపు ఒక 1 మంత్ టైంలో వీళ్ళు రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ రైతు బంధు కూడా ఎట్లా ఇస్తారట తెలుసా? డిసెంబర్ 31కు ఫస్ట్ విడత వస్తుంది, మొత్తం 3 విడతలట. 3 విడతలుగా రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సేమ్ రుణమాఫీ లెక్కనే. రుణమాఫీ ఏం చేసిరు, 1,00,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు ఒక విడత, 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు ఇంకో విడత, 2,00,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు 3వ విడత. మొత్తం 3 విడతలు ఇచ్చారు కదా రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం. రైతు బంధు కూడా అట్నేనట. ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సరే 3 విడతలు ఇస్తారు, రైతు బంధు బాగానే ఉంది, 3 విడతలు అంటే ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎట్లా అంటే ఒక ఎకరానికి కాంగ్రెస్ చెప్పినట్టు 7,500 రూపాయలు ఇస్తారట ఎకరానికి. అది కూడా ఎట్లా తెలుసా, కేసీఆర్ ఇచ్చినట్టే. ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు, దాంట్లో సగం చేస్తే 6 నెలలకు 2 పంటలు ఉంటాయి కదా, 6 నెలలకు పంట 6 నెలలకు పంట, ఒకటి వానాకాలం పంట ఒకటి ఎండాకాలం పంట. ఒక పంటకేమో 7,500 రూపాయలు, ఇంకో పంటకేమో 7,500 రూపాయలు. సేమ్ కేసీఆర్ కూడా అప్పుడు 5,000 రూపాయలు ఒక పంటకు, 5,000 రూపాయలు ఇంకో పంటకి ఇచ్చింది కదా. సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 7,500 ఒక్కొక్క పంటకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇదే 7,500 రూపాయలు ఇట్లు ఇస్తారట. అంటే ఫస్ట్ 10 ఎకరాల లోపు రైతు బంధు అంటున్నారు కదా, దీంట్లో ఎకరం నుండి 5 ఎకరాలకు ఫస్ట్ విడత రైతు బంధు ఇస్తారు. సేమ్ ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇట్లు ఇస్తారట. నెక్స్ట్ 5 ఎకరాల నుండి 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, అది 1 ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్న 7.5 ఎకరాలు ఉన్న రైతులకు 2వ విడత సెకండ్, ఇది సేమ్ 7,500 రూపాయల చొప్పున ఎకరానికి. తర్వాత 7.5 ఎకరాలు 10 ఎకరాల నుండి 7 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 3వ విడత సేమ్ 7,500 రూపాయలు. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం 3 విడతలుగా రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఇట్లా రావచ్చు, అది కూడా 10 ఎకరాలు అనేటటువంటి డిక్లరేషన్ ఉంటే. ఒకవేళ 5 ఎకరాల లోపే రైతు బంధు అంటే 5 ఎకరాలలో కూడా 3 విడతలు ఉన్నాయట. 3 విడతలో నాకు తెలిసి 2 విడతలు ఉండొచ్చు, 1.5 2.5 ఒకసారి, తర్వాత ఇంకో 2.5 ఒకసారి, ఇట్లా 2 విడతలు రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగా ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. మొత్తానికైతే ఈ 7,500 రూపాయలు క్రమక్రమంగా ఓసారి 2,500, ఒకసారి 2,500, ఇక మిగిలినటువంటి డబ్బులు మళ్ళీ కేటాయించడానికి రెడీగా ఉండొచ్చు. మళ్ళీ ఇంకో 2,500 రూపాయలు, ఇట్లా 2,500 కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నది అనేది కొంత సోషల్ మీడియా వర్గాలలో వినబడుతున్న వ్యవహారం. అయితే ఇప్పుడే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి చర్చ ఎందుకు వచ్చిందో చెప్పినా కదా. ఎలక్షన్ భయం పుట్టుకున్నది రేవంత్ రెడ్డి సార్కి. ఎలక్షన్లో ఒకవేళ రైతులు ఓట్లు వేయరేమో, మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పోతే ఖచ్చితంగా రైతు బంధు ఇచ్చినాకనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి పోవాలి, లేకపోతే రైతులు మనకు ఓట్లు వేయరు, ఖచ్చితంగా మన పరువు పోతుంది, ఖచ్చితంగా రైతులు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు బంధు ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి పోవాలనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండా. నాట్ ఓన్లీ రైతు బంధు, పెన్షన్ కూడా. పెన్షన్ ఇప్పుడు మనకి 2,000 రూపాయల చొప్పున ఇస్తారు కదా, 4,000 రూపాయలు పెంపు చేస్తారు. మీరు రాసి పెట్టుకోరు. ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖు ఇది అవుతుంది. డిసెంబర్ 7వ తారీఖు కొన్ని కీలకమైనటువంటి డిక్లరేషన్స్ తీసుకొస్తున్నారు, కీలకమైన డిక్లరేషన్స్. మరి 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏమైందంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి సార్ వేరే స్క్రిప్ట్ చెప్తాడు. మీరు రాసి పెట్టుకోరు. జరగబోయేది ఇదే. ఇది జరిగేటటువంటి సిచ్యువేషన్స్ దాదాపు 70% నుండి 60% ఉండొచ్చు.
ఇట్లా చేయొచ్చు రేవంత్ రెడ్డి సార్, మాట్లాడొచ్చు కూడా. 4,000 ఇస్తాం, 15,000 రూపాయలు ఇప్పుడు మీరు డిసెంబర్లో పడుతుంది, జనవరిలో పడుతుంది అని కూడా చెప్తాడు. ఒకటే ఒక క్లారిటీ రేవంత్ రెడ్డి సార్ బాధ ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పోతే రైతులు మమ్మల్ని ప్రశ్నించొద్దు, రైతులు మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు, రైతు మంది ఇచ్చినాకనే పోవాలి. ఎందుకంటే రైతులే కదా అధికంగా ఓట్లు వేసేది, అధిక ఓట్లు రైతులదే ఉంటుంది కదా ఎక్కువ. సో రైతులు ఇంపార్టెంట్ కాబట్టి రైతు మంది ఇచ్చిన తర్వాతనే ఈ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్కు పోవాలి. మనం పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా మొత్తం రూరల్ ప్రాంతాలకు సంబంధించిన సీట్లే వచ్చినాయి. హైదరాబాద్ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఓట్లు, కానీ కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రావడానికి కారణం మొత్తం రూరల్ ప్రాంతాలే కదా, ఏజెన్సీ ప్రాంతాలే కదా, రైతులు, మహిళలు, ఊర్లో ఉన్నటువంటి జనాలే కదా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. కాబట్టి ఈసారి మళ్ళీ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలంటే రేవంత్ రెడ్డి సార్ టార్గెట్ అని చెప్పనా, బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఏది కాంగ్రెస్కి రావాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రావాలి. ఒకవేళ రాలేకపోతే పరువు పోతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఒక పెద్ద చర్చ వ్యవహారం. కాబట్టి ఎక్కువ సీట్లు రావడానికి, పూర్తి స్థాయిలో గెలవడానికి ఇప్పుడు రైతు బంధు, పెన్షన్ ప్రధాన టార్గెట్. ఈ టార్గెట్ పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముందుకు పోవడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. డిసెంబర్ 31వ తారీఖు నాడు రైతు బంధు, అది ఫస్ట్ విడత అన్న పడవచ్చు, లేకపోతే రైతు బంధు మొత్తం అన్న పడవచ్చు, కానీ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 30వ తారీఖు లోపు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో, రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రక్రియలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యవహారం కనబడుతున్నది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట, ఎట్టి పరిస్థితులలో మీరు రైతు బంధు ఇవ్వాల్సిందే, రైతు బంధు ఇవ్వకపోతే మాత్రం మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పోవద్దు. గతంలోనే పార్లమెంట్ ఎన్నికలలో కంగు తిన్నారు, 12 సీట్లు టార్గెట్ పెడితే 8 సీట్లకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు, పెన్షన్, మహిళలకు 2,500, లేకపోతే ఈ రైతు బంధు, ఇవి ఇచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి పోండి. ఒకవేళ మీరు ఊర్లలో పోతే ఊర్లో ఉన్నటువంటి జనం మండి పడుతున్నారు, చాలా కోపం మీద ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ ఆగ్రహం చూపిస్తారు, ఉగ్రరూపం దాలుస్తారు. కాబట్టి ఫస్ట్ రైతు బంధు పైన ప్రధాన ఎజెండా పెట్టండి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పారు అనేది పెద్ద ఎత్తున వినబడుతున్న చర్చ. కాబట్టి రాహుల్ గాంధీ దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. డిసెంబర్ 1వ తారీఖు నాడు రైతు బంధు పడొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.